శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 10వ శ్లోకము. ఈ శ్లోకంలో సహస్రారం నుండి మూలాధారానికి అధోముఖంగా మళ్ళా అమ్మవారు ఏ రకంగా స్వస్థానానికి చేరుకుంటుంది అనేది వివరించడం జరిగింది. సుధాధారాసారైః చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. జగజ్జనని చరణయుగళాంతర్విగళితైః, చరణాంబుజములు జంట, నీ పాదాల యొక్క ఆ జంట మధ్య నుండి ప్రవహిస్తున్నటువంటి సుధాధారా సారైః, అమృతధారాపాతము చేత ప్రపంచం పంచతత్వ దేహమును ప్రేరేపించే నాడీ మండల వ్యూహమంతా కూడా సించంతి తడుపుచున్న దానివయ్యి రసాంనాయ మహసః, అమృతము యొక్క గుణాతిశయ రూపకాంతుల గల చంద్రుని నుండి స్వాం భూమిం, స్వకీయమైనటువంటి భూతత్వమునకు సంబంధించినటువంటి ఆధార చక్రమునకు పునరపి మరలా తిరిగి అవాప్య పొంది భుజగ నిభం అంటే సర్పము వలె అధ్యుష్ట వలయం అధిష్ఠించబడిన కుండలాకారమైన దానివిగా స్వం ఆత్మానం తనదగు నిజస్వరూపమును కృత్వా పొంది కుహరిణి తామర పువ్వు బొడ్డు వద్ద ఉండే సన్నని రంధ్రము వంటిది. ఎంత సన్నగా ఉంటుందంటే ఆ తామర పువ్వుని తుంచినట్లయితే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సన్నటి ఒక పోచ ఎట్లా ఉంటుందంటే అంత సన్నటి మార్గం అన్నమాట ఆ మార్గము. అటువంటి ఆ మార్గం ద్వారా సుషుమ్నా మూలమందలి కులకుండే ఆ యొక్క కమలకంద రూపమైనటువంటి చక్రమునందు స్వపిషి నిద్రిస్తున్నావు. తల్లి జగజ్జనని, నీ పాదముల జంట ఆ మధ్య నుండి పాదాల దగ్గర నుండి జాలువారేటటువంటి అమృతపు ధార చేత శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండల మార్గం అంతా కూడా తడిపి అమృత రూపకాంతులు గల చంద్రుణ్ణి వీడి స్వస్థానమైన ఆధార చక్రానికి చేరి అక్కడ నీ స్వరూపాన్ని కుండలాకారంగా ఉండే స్వర్పము వలె చేసుకొని తామర పువ్వు బొడ్డు వద్ద సన్నని రంధ్రము వలె ఉండు మిక్కిలి సూక్ష్మమైనటువంటి సుషుమ్నా మార్గాన్ని మళ్ళా భేదించుకుంటూ కింద కొన వద్ద గల ఆధార చక్రానికి వచ్చి కుండలినీ శక్తివై నిద్రిస్తూ ఉంటావు కదా తల్లి అని చెప్పేసని శంకరుల వారు ఈ 9-10 శ్లోకాల్లో కుండలినీ యోగాతోటి అమ్మవారి యొక్క మన శరీరంలో అమ్మవారి యొక్క ఆ యొక్క ప్రసరణ గురించి చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 9-10 శ్లోకాలు అత్యంత మహిమాన్వితమైనవి. ఎటువంటి శారీరక రుగ్మతలున్నా, ఏ విధమైన మానసిక ఇది ఉన్నా సరే మీకు చక్కగా పనిచేస్తాయి. ఈ 2 శ్లోకాలు కూడా మానసిక ప్రశాంతత కోసం, శరీర ఆరోగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం 9-10 శ్లోకాలు ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకుని అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసినట్లయితే అద్భుతమే చూస్తారండి.